హలో ఎవ్రీవన్. కేంద్ర ప్రభుత్వం నుంచి కేవలం 10వ తరగతి క్వాలిఫికేషన్‌తో వివిధ డిపార్ట్‌మెంట్‌లో ఉండేటువంటి ఉద్యోగాలను భర్తీ చేయడం కోసం అంటే ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్‌మెంట్‌లో ఉండేటువంటి ఉద్యోగాలను, సోషల్ వెల్ఫేర్‌లో ఉండేటువంటి ఉద్యోగాలను, అసెంబ్లీ సెక్రటరీ లాంటి ఉద్యోగాలను, ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్‌లో ఉండేటువంటి ఉద్యోగాలను, అదేవిధంగా మనకి ఇక్కడ సచివాలయంలో ఖాళీగా ఉండేటువంటి ఉద్యోగాలను కూడా భర్తీ చేయడం కోసం కేవలం 10వ తరగతి అర్హతతోనే ఒక మంచి నోటిఫికేషన్ విడుదలైతే చేయడం జరిగింది. కాబట్టి ఈ నోటిఫికేషన్ గురించి పూర్తి డీటెయిల్స్ మొత్తం కూడా ఈ వీడియోలో మనమైతే తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసేసి అందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోండి. సో ఇంక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ అయితే చేసేద్దాం. సో ఇక్కడ ఫస్ట్ మనం ఇక్కడ నోటిఫికేషన్ ద్వారా ఏ పోస్టులు భర్తీ చేస్తున్నారు, ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, కేటగిరీ వైజ్ కూడా గమనిద్దాం. సో ఇక్కడ మీరైతే గమనించవచ్చు ఇప్పుడు స్క్రీన్ మీద ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసిన ఉద్యోగాలన్నీ కూడా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. చూద్దాం ఇక్కడ నేమ్ ఆఫ్ ది పోస్టులు మల్టీ టాస్కింగ్ లాంటి పోస్టులు భర్తీ చేస్తున్నారు కదా, ఎంటీఎస్ పోస్టులు. నేమ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్లో చూద్దాం ఒకసారి. ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్లో 194 పోస్టులను, సోషల్ వెల్ఫేర్లో 99 పోస్టులను, ట్రైనింగ్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ 86 పోస్టులు, ప్రిన్సిపల్ అకౌంట్స్ ఆఫీస్లో 64 పోస్టులు, అసెంబ్లీ సెక్రటరీలో మనకు 32 పోస్టులు, చీఫ్ ఎలక్ట్రికల్ ఆఫీసులో 16 పోస్టులు, అదేవిధంగా మనకి ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్లో మనకి 13 పోస్టులు భర్తీ చేస్తున్నారు. అదేవిధంగా డైరెక్టర్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్లో మనకి 13 పోస్టులు, ప్లానింగ్లో 13, డైరెక్టర్స్ ఆఫ్ ట్రైనింగ్ యూటీసీఎస్ 12 పోస్టులు, ల్యాండ్ బిల్డింగ్లో 7 పోస్టులు, ఆర్కియాలజీలో 6 పోస్టులు, లా జస్టిస్లో మనకి 5 పోస్టులు, డైరెక్టర్ ఆఫ్ ఆడిట్లో మనకి 4 పోస్టులు భర్తీ చేస్తున్నారు. అదేవిధంగా మనకి ఇక్కడ ఢిల్లీ ఆర్చీవ్లో మనకి 3 పోస్టులు భర్తీ చేస్తున్నారు. దాదాపు చూసుకొని మనం ఇక్కడ 567 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. మీరైతే గమనించవచ్చు స్క్రీన్ మీద. సో కాబట్టి మనం ఇక్కడ ఏ డిపార్ట్మెంట్ ఎన్ని పోస్ట్ ఖాళీగా ఉన్నాయో తెలుసుకుందాం. సో అదేవిధంగా ఇక్కడ మనకు క్లియర్ మెన్షన్ చేశారు. కేటగిరీ వైజ్ జనరల్ కేటగిరీ, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ ఈ విధంగా మనకి అన్ని కేటగిరీ వరకు సమాన అవకాశం కల్పిస్తూ ఖాళీలు అయితే ఏర్పరచడం జరిగింది. కాబట్టి కేవలం 10వ తరగతి అర్హత కాబట్టి అందరూ కూడా అప్లికేషన్ పెట్టిన ప్రయత్నం అయితే చేయండి. సో ఇప్పుడు మనం ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసిన ఉద్యోగాలకి ఎప్పటి నుంచి అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుందంటే, సో ఇక్కడ మీరైతే గమనించవచ్చు ఇప్పుడు ఓపెనింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ అనేది మీకు అయితే ఫిబ్రవరి 8వ తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది. మరి ఎండింగ్ డేట్ ఎప్పుడంటే మీకు మార్చ్ 8వ తేదీ వరకు కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. క్లియర్గా నోటిఫికేషన్ అయితే మెన్షన్ చేశారు. మిడ్ నైట్ 11:59 వరకు, మిడ్ నైట్ 12 గంటల వరకు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనేసి నోటిఫికేషన్ మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో ఇక్కడ ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తున్నారమ్మా. సో ఓకే, సెలక్షన్ ప్రొసీజర్లో చూసుకుని మీకు ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు. కానీ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, సెంటర్స్ ఏంటి, సో ఈ వివరాలు మొత్తం కూడా మీకు అఫీషియల్గా అప్లికేషన్ స్టార్ట్ అయిన తర్వాత మీకు అఫీషియల్ వెబ్సైట్లోనే అప్డేట్ అయితే చేస్తారు. అఫీషియల్ లింకు అదేవిధంగా నీకు నోటిఫికేషన్ వీడియోకి కామెంట్ ఇస్తాను, అక్కడ కూడా వెళ్ళి మీరైతే చెక్ చేసే ప్రయత్నం అయితే చేసుకోండి. సో అదేవిధంగా ఈ నోటిఫికేషన్ ఎక్కడి నుంచి రిలీజ్ చేశారంటే గవర్నమెంట్ ఆఫ్ ఎన్సిటీ ఆఫ్ ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డు నుంచి అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది. సో ఇది నోటిఫికేషన్ గురించి వివరాలు. సో చూసుకోండి ఇక్కడ మీకు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నాం, అంటే అటెండర్ పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు మనం ఇక్కడైతే చెప్పుకోవచ్చు. సో ఇది వివరాలు. మీకు ఇంకా డౌట్స్ ఉంటే నాకైతే కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను మీకు అయితే రిప్లై అయితే ఇస్తాను. సో ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకోండి, వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరొక జాబ్ నోటిఫికేషన్ మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.